Hi everyone, I am Dr. Sahithya. Welcome back to my channel Honisha. So ee roju video lo manam eczema kosam homeopathy lo vaade medicines gurinchi chuddam. So a few remedies which are useful and which act most prominently on eczema. So manaki chusukunnataithe సో స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ ఇష్యూస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మనం మేజర్గా చూసుకునేది సల్ఫర్ ఒక డ్రగ్ ఉంటుంది, మెజీరియం ఒకటి ఉంటుంది, రస్టాక్స్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ దీంతో పాటుగా డల్కమరా, గ్రెఫైటిస్. సో గ్రెఫైటిస్ ఈజ్ ఆల్సో అ వెరీ గుడ్ రెమెడీ ఫర్ ద స్కిన్ డిసీజెస్. అండ్ దీంతో పాటుగా ట్యూబర్క్యులం, స్టాఫ్సాగ్రియా అండ్ సిఫ్లినమ్, నాట్రమ్ మూడ్. సో దే ఆర్ మెనీ డ్రగ్స్. బట్ ఈ పర్టికులర్గా మనం ఒక డిసీజ్కి చూసుకున్నట్టయితే, సో పర్టికులర్గా ఒక సిమ్టమ్కి చూసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిమా. సో ఈరోజు వీడియోలో మనం ఎగ్జిమా ఉన్న వాళ్ళకి మనం ఎలాంటి రెమెడీస్ ఇవ్వచ్చు అనేది ఈరోజు చూద్దాము. సో ఫస్ట్ ద మోస్ట్ యాక్టింగ్ అండ్ మోస్ట్ మనకి కామన్గా సో స్కిన్ డిసీజెస్ అనేవి చాలా వెరీ కామన్గా చూస్తుంటాము. దాంట్లో మనకి సిక్యూటా. సో సిక్యూటా అనేది ఇట్స్ అ వెరీ గుడ్ రెమెడీ ఫర్ ఆల్ ద స్కిన్ ఎఫెక్షన్స్. సో మేజర్గా అండ్ ఆల్సో సిక్యూటాలో మనకి చూసుకున్నట్టయితే ఎగ్జిమా ఉంటుంది విత్ నో ఇచ్చింగ్. సో జనరల్గా మనకి ఎగ్జిమా కానీ లేదంటే ఎలాంటి స్కిన్ ఎఫెక్షన్స్ అయినా కానీ స్కిన్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఇచ్చింగ్ అనేది ఉంటుంది. బట్ కొన్ని ఎగ్జిమాస్లో ఇచ్చింగ్ అనేది ఉండదు. సో అలాంటి పర్టికులర్ సిమ్టమ్ ఉన్నప్పుడు అండ్ ఆల్సో లెమన్ కలర్డ్ క్రస్ట్. సో నేను ఆల్రెడీ ఎగ్జిమా అంటే ఏంటి, లైక్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జిమా అనేది నేను వీడియో చేసి ఉన్నాను. సో దట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఒక లెమన్ కలర్డ్ ఎరప్షన్ ఉన్నట్టయితే వీ కెన్ సీ ఆఫ్ సిక్యూటా. అండ్ దీంతో పాటుగా అండ్ మోస్ట్ ప్రామినెంట్లీ ఫేస్ అండ్ ద నెక్. సో ఈ ఏరియాలో సో ఇలాంటి 2 సిమ్టమ్స్ని అండ్ ది అదర్ మెయిన్ సిమ్టమ్ ఇస్ దెర్ ఇస్ నో ఇచ్చింగ్. సో మనం ఇలా సిమ్టమ్స్ ఉన్నట్టయితే యూ కెన్ సీ ఆఫ్ సిక్యూటా. సో యాజ్ ఐ ఆల్వేస్ సే, హోమియోపతి అనేది ఇట్ ఈస్ నాట్ అ డయాగ్నోస్టిక్ ట్రీట్మెంట్, రైట్? సో మనం పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ని బట్టి వీల్ ట్రీట్ అ పర్సన్. బట్ ఈ రెమెడీస్ ఏంటి అంటే దే యాక్ట్ మోర్ ప్రామినెంట్లీ ఆన్ సర్టెన్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో ఆల్రెడీ మనకి డ్రగ్ ప్రూవింగ్ చేసినప్పుడు తర్వాత చాలామందికి మనం ఈ రెమెడీస్ ఇచ్చినప్పుడు దే యాక్టెడ్ పర్ఫెక్ట్లీ ఇన్ క్యూరింగ్ ద డిసీజ్. మనం అలా చూసుకుంటే ఈ డ్రగ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతుంటుంది. అండ్ ద నెక్స్ట్ డ్రగ్ ఇస్ డల్కమెరా. డల్కమెరా చూసుకున్నట్టయితే కూడా వీ హ్యావ్ బ్రౌన్ ఎల్లో కలర్ క్రస్ట్ ఉంటుంది. మేజర్గా స్కాల్ప్, ఫోర్హెడ్ అండ్ ఫేస్, టెంపుల్స్ అండ్ చిన్స్. సో ఈ ఫేస్ అండ్ హెడ్ రీజన్లో ఎలాంటి ఎరప్షన్స్ కానీ లేదంటే ఎలాంటి ఎగ్జిమా ఉన్నట్టయితే విత్ రెడిష్ బ్రౌన్ బార్డర్స్ విత్ అ బిట్ ఇచ్చింగ్ అండ్ ఆల్సో బ్లీడింగ్ ఉన్నట్టయితే వీ కెన్ సీ ఆఫ్ డల్కమెరా. సో ఎక్కడైతే మనకి ఈ ఫేస్ అండ్ స్కాల్ప్ రీజియన్లో ఎరప్షన్స్ కానీ లేదంటే ఈ ఎగ్జిమా ఉంది అనుకుంటే అండ్ దీంతో పాటుగా బ్లీడింగ్ ఉన్నప్పుడు వెన్ వి స్క్రాచ్, సో ఖచ్చితంగా మనం అది దురద పెట్టినప్పుడు విల్ స్క్రాచ్. సో అప్పుడు బ్లీడింగ్ ఉన్నట్టయితే వీ కెన్ సీ ఆఫ్ డల్కమెరా. అండ్ గ్రెఫైటిస్. సో గ్రెఫైటిస్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండ్ మేజర్లీ యాక్ట్స్ ఆన్ ద స్కిన్. సో మనకి గ్రెఫైటిస్ స్కిన్లో చూసుకున్నట్టయితే ఎరప్షన్స్ అన్నీ కూడా మాయిస్ట్ ఉంటుంది. సో మనం గ్రెఫైటిస్ ఇవ్వాలి అనుకుంటే ఒక పేషెంట్కి ఆ ఎరప్షన్స్ అన్నీ కూడా మాయిస్ట్ ఉండాలి, ఫిజర్డ్ ఉండాలి అండ్ ద మార్జిన్స్ కవర్డ్ విత్ స్కేల్స్ ఆర్ ద క్రస్. సో దిస్ ఈజ్ గ్రెఫైటిస్. సో మనం ఇప్పటివరకు చూసుకున్నది సిక్యూటా, డల్కమెరా అండ్ గ్రెఫైటిస్. సో డల్కమెరా చూసుకున్నట్టయితే ఫేస్ అండ్ హెడ్ రీజన్లో ఎరప్షన్స్ ఉండాలి విత్ బ్లీడింగ్ అండ్ ఇచ్చింగ్ లేదు అన్నప్పుడైతే వీ కెన్ సీ ఆఫ్ సిక్యూటా. అండ్ ఆ ఎరప్షన్స్ అన్నీ కూడా కొంచెం మాయిస్ట్గా ఉంది అనుకుంటే వీ కెన్ సీ ఆఫ్ గ్రెఫైటిస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ రెమెడీస్ ఏంటి అంటే మెజీరియం. సో మెజీరియం కూడా చాలా 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 బాగా వర్క్ చేస్తుంది ఇన్ ఎగ్జిమా యాజ్ వెల్ యాజ్ ఇన్ సోరియాసిస్. సో చాలామందికి సోరియాసిస్ అనేది కూడా ఇట్ ఈస్ క్రానిక్ స్కిన్ డిసీజ్. అది మనకి స్కిన్ మీద వస్తుంది యాజ్ వెల్ యాజ్ అన్ స్కాల్ప్. సో స్కాల్ప్లో కూడా చాలామందికి సోరియాసిస్ కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా వీ క్యాన్ థింక్ ఆఫ్ మెజీరియం. సో ఈ మెజీరియంలో చూసుకున్నట్టయితే ఇంటాలరబుల్ ఇచ్చింగ్ ఉంటుంది. సో డే అండ్ నైట్ 24/7 వీళ్ళకి ఇచ్చింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా విచ్ ఈజ్ వర్స్ వెన్ దే స్లీప్, అంటే నైట్ టైం ఇచ్చింగ్ బాగా ఎక్కువ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా డిశ్చార్జ్, సో కోపియస్ అంటే కొంచెం
బ్యాడ్ స్మెల్ బ్యాడ్ ఆర్డర్ ఉండే డిశ్చార్జ్ ఉంటుంది. అండ్ మెజీరియంలో చూసుకున్నట్టే మనకి కొంచెం పస్ ఫార్మేషన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో యాజ్ ఆల్రెడీ టోల్డ్, మనకి మెజీరియంలో సోరియాసిస్కి హెడ్లో ఉండే సోరియాసిస్కి ఎంత బాగా వర్క్ చేస్తుందో, ఈవెన్ ఇన్ ద ఎగ్జిమాలో కూడా ఇన్ కేస్ అది హెడ్ రీజియన్లో హెయిర్ రీజియన్లో ఉన్నట్టయితే మెజీరియం విల్ వర్క్. అండ్ కొంతమందిలో ఈ స్కిన్ డిసీజెస్లో ఎగ్జిమా కానీ లేదంటే సోరియాసిస్ కానీ లేదు ఎనీ అదర్ స్కిన్ డిసీజెస్ అనేది చాలామందికి వ్యాక్సినేషన్ తర్వాత వస్తూ ఉంటుంది. సో చిన్నపిల్లల్లో వ్యాక్సినేషన్ వేయించిన తర్వాత స్కిన్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా మనకి మెజీరియం అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. సో మన హోమియోలో డిసీజ్ ఆర్ డయాగ్నోసిస్ వే ఆఫ్ ట్రీట్మెంట్ కాకుండా మనకి వచ్చిన ప్రాబ్లం ఆర్ మనకు వచ్చిన డిసీజ్ అనేది ద మెయిన్ రూట్ కాజ్. సో అది దేనివల్ల వచ్చింది అన్నది ఇట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, రైట్? సో ఆ మెయిన్ కాజ్ అయితే మనకి తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా వీ క్యాన్ గివ్ కంప్లీట్ క్యూర్ టు ద పర్సన్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే నాట్రమూర్. సో నాట్రమూర్ ఈజ్ ఫీమేల్ డ్రగ్. సో ఎగ్జిమా అనేది కూడా కొంచెం డ్రైగా ఉంటుంది అండ్ రెడ్ కలర్లో ఉంటుంది. అండ్ ఆల్సో ది అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఆఫ్ నాట్రమూర్. సో నాట్రమూర్ సిమ్టమ్స్ అంటే లైక్ డ్రగ్ యొక్క పర్టికులర్ సిమ్టమ్స్ అనేది నేను ఇక్కడ ఐఎమ్ నాట్ టెల్లింగ్, బట్ ఈ డయాగ్నోసిస్కి వాట్ ఆర్ ద 5 or 6 రెమెడీస్ విచ్ యాక్ట్ మోర్ పర్ఫెక్ట్లీ అనిందే మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఈ పర్టికులర్ డ్రగ్లో ఈ పర్టికులర్ సిమ్టమ్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే ఐ విల్ బి సేయింగ్ దిస్. బట్ ద అసోసియేటెడ్ సిమ్టమ్స్ కానీ లేదంటే కంప్లీట్ డ్రగ్ అనేది నేను ఐ విల్ మేక్ అనదర్ వీడియో. సో సెపరేట్గా ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క వీడియో చేస్తున్నాను. ఈ థెరాప్టిక్స్ వీడియోస్లో మాత్రం ఐ విల్ బి సేయింగ్ ఓన్లీ ది డ్రగ్స్ అండ్ ఆ సిమ్టమ్కి ఎలా రిలేట్ అవుతుంది. ఆ స్టాఫ్సాగ్రియాలో చూసుకున్నట్టయితే లైక్ ఒక ఏరియాలో మనకి ఎరప్షన్ ఉంది అన్నప్పుడు అక్కడ ఇన్ కేస్ మనం స్క్రాచ్ చేసి అది మనం వేరే చోట టచ్ చేసినట్టయితే లేదంటే ఆ డిశ్చార్జెస్ ఏదైతే ఉన్నాయో అవి వేరే ప్లేస్లో టచ్ అయితే అక్కడ మళ్ళీ ఒక న్యూ ఎరప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ స్టాఫ్సాగ్రియా. అండ్ ఆల్సో ద సిఫ్లినమ్. సో సిఫ్లినమ్ అనేది కూడా ఇట్ ఈస్ ది మోస్ట్ కామన్లీ సీన్ ఫర్ ద స్కిన్ ఎరప్షన్స్. సో ఎలాంటి స్కిన్ డిసీజెస్ అయినా సరే మనం అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక డ్రగ్ ఇచ్చి లాంగ్ యాక్టింగ్గా దెన్ వీ క్యాన్ గివ్ అ క్రానిక్ డ్రగ్ ఇవ్వచ్చు. సో మయాజమ్స్ బేస్ చేసుకుని కూడా వీల్ ట్రీట్ అ పర్సన్. సో మయాజమ్స్ అనేది ఇట్ ఈస్ అనదర్ టాపిక్, అది నేను ఇప్పుడు డిస్కస్ చేయను. బట్ మనకి ఈ ఎగ్జిమాలో చూసుకున్నట్టయితే మోస్ట్గా సిక్యూటా ఇవ్వచ్చు. సో సిక్యూటా, డల్కమరా, గ్రెఫైటిస్, మెజీరియం, నాట్రమూర్ అండ్ ఆల్సో స్టాఫ్సాగ్రియా. సో ఇవి ఆర్ ద ఫ్యూ డ్రగ్స్ ఎగ్జిమా. సో ఇవే కాకుండా వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ వాట్ అ పర్సన్ ఎగ్జిబిట్స్. సో ఒక్కొక్క పర్సన్ సిమ్టమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక ఎగ్జిమా పేషెంట్స్ ఒక 2-3లో సిమ్టమ్స్ సేమ్గా ఉండవు అండ్ ద సఫరింగ్ ఆల్సో విల్ బి డిఫరెంట్. సో పర్సన్కి కూడా మనకి డిసీజెస్ ఆర్ ద సిమ్టమ్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మనం ఇచ్చే మెడిసిన్స్ కూడా వ్యారీ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ today's video. If you like the video, please do subscribe to my channel and also don't forget to comment me in the comment box. Thank you.